Yeah, hi everyone. Good morning. వినిపిస్తుందా అండి? Yes, sir, you're audible. ఓ సో మనం నిన్న క్లాస్ లో లుక్అప్ టూల్స్ గురించి చెప్పుకున్నాము. ఎస్ఎస్సి మార్క్స్ ఇవే పాలసీ గురించి, ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ పెండింగ్ ఇవే పాలసీస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రోజు క్లాస్ లో మనం ఇంపోర్ట్ సెట్ గురించి తెలుసుకోబోతున్నాను. ఓకే, ఇంపోర్ట్ సెట్. సో చూడండి, ఇంపోర్ట్ సెట్ అంటే ఏంటి? Import set enable administrators to import data from various data sources and then map that data into the service node tables. So మనకి క్లయింట్ different sources నుంచి డేటా ఇచ్చి, లైక్ మేబీ ఎక్సెల్ షీటో, సిఎస్వి ఫైలో, ఎక్స్ఎంఎల్, లేకపోతే అనదర్ అప్లికేషన్ లో డేటాను తీసుకొచ్చి మన సర్వీస్ నోడ్ టేబుల్స్ లో పెట్టమన్నప్పుడు మనం ఇంపోర్ట్ సెట్ అనే కాన్సెప్ట్ చేస్తాము. ఓకే, ఒకసారి ఇంపోర్ట్ సెట్ డెఫినేషన్ రాసుకుందాము. Docs definition. So చూడండి, import set. Wait, can also look for another definition. So you can see import sets enable administrators to import data from various data sources and then map that data into service node tables. Okay, import sets enable administrators to import data from various data sources and then map that data into the service node tables. Okay, సో ఏం చేస్తుంది అంటే వేరియస్ డేటా సోర్సెస్ అంటే ఇట్ మే బి ఎక్సెల్, ఎక్స్ఎంఎల్, సిఎస్వి, ఎనీ ఎఫ్టిపి సర్వర్, వాట్ ఎవర్ ఇట్. ఓకే, అండ్ దెన్ మ్యాప్ దట్ డేటా ఇంటూ సర్వీస్ నోడ్ టేబుల్స్. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి మన సర్వీస్ నోడ్ టేబుల్స్ లో పెట్టడాన్ని ఇంపోర్ట్ సెట్స్ అని అంటున్నాం అన్నమాట. ఓకేనా, ఒకసారి ఈ వివరాలు కూడా కాపీ చేసుకుందాము. అట్లాగే కీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ వివరాలు కూడా కాపీ చేస్తున్నాం. ఇందులో చాలా డెఫినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపోర్ట్ సెట్ డెఫినేషన్. నెక్స్ట్ ఇంపోర్ట్ సెట్స్ లో వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డేటా సోర్సెస్ అని, ట్రాన్స్ఫర్ మ్యాప్స్ అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ డేటా సోర్సెస్ గురించి తెలుసుకుందాం. డేటా సోర్స్ చూడండి, అండర్ సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ we have data sources. Under system import sets we have data sources. ఓపెన్ చేయండి. ఐఫోన్ ఎవరండి? ఓకే, చెప్పండి తులసి గారు. Sorry, by mistake hand వచ్చింది. ఓకే, సో చూడండి, లైక్ ఇవి డేటా సోర్సెస్ అన్నమాట. ఒక న్యూ డేటా సోర్స్ ఓపెన్ చేస్తాను. చూడండి, డేటా సోర్స్ నేమ్, ఇంపోర్ట్ సెట్ టేబుల్, ఫైల్ టైప్, డిఫరెంట్ ఫైల్ టైప్స్, ఇవన్నీ కూడా ఎక్కడి ఉంటాయి. నుంచి ఈ న్యూ రికార్డ్ తీసుకున్నారండి ఇది? నావిగేషన్ రాస్తాను. రైట్, అండర్ సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ we have data sources. ఓకే, సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ కింద డేటా చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సోర్స్ డెఫినేషన్ రాస్తుంది. ఓకే,
Okay, you can take the definition from here. చూడండి, a record that defines where to get the data to import. A data source may be point to a file, JDBC, compatible database, or an LDP organizational unit. Data source are used to create an import set so that data can be processed if necessary prior to be mapped onto a production table. ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. మనము దీనికంటే కూడా సెకండ్ డెఫినేషన్ ఈజీగా ఉంది, ఒకసారి చూద్దాం. చూడండి, that's fine. So I will write my own definition. Data source. Data sources are used to create an import set. Okay. Data sources are used to create an import set so that data can be processed if necessary. ఓకే, సో చూడండి, డేటా సోర్స్ అనేది ఏంటంటే మనం ఏదన్నా ఒక డేటాని ఎంటర్ చేయడానికి ఒక స్టేజింగ్ టేబుల్ ని క్రియేట్ చేస్తుంది. దాన్నే మనం ఇంపోర్ట్ సెట్ టేబుల్ అంటున్నాం అనమాట. డేటా సోర్సెస్ ఆర్ యూజ్ టు క్రియేట్ అన్ ఇంపోర్ట్ సెట్. ఇక్కడ ఇంపోర్ట్ సెట్ అంటే స్టేజింగ్ టేబుల్ అని కూడా అనొచ్చు అనమాట. సో దాట్ డేటా కెన్ బి ప్రాసెస్డ్. ఆ స్టేజింగ్ టేబుల్ నుంచి డేటా ప్రాసెస్ అయిపోయి ప్రొడక్షన్ టేబుల్స్ లోకి డేటా అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, data sources are used to create an import set so that data can be processed if necessary prior to be mapped onto a production table. Okay, yes. So navigation works fast. ఓకే, ఈ డెఫినేషన్ మనం రాసుకుంది. డేటా సోర్సెస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ అన్ ఇంపోర్ట్ సెట్ సో దట్ డేటా కెన్ బి ప్రాసెస్ ఇఫ్ నెసెసరీ prior to be being mapped onto a production table. ఓకే, ఈ URL కాపీ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, we have various types of data sources are there. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే నావిగేషన్ రాసుకుందాం. ఏంటి నావిగేషన్? అండర్ సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ we have data sources. Okay, system admin data source. ఓకే, ఇది నా డేటా సోర్స్ టేబుల్ నేమ్ ఏంటి? this underscore data underscore source. ఓకే, ఇదంతా టేబుల్. ఓకే, నెక్స్ట్
మనకి డేటా సోర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఫైల్ టైప్, జేడీబీసీ, ఎల్డాప్, ఓఐడిసి, రెస్ట్ ఇంటిగ్రేషన్ హబ్, కస్టమ్ లోడ్ బై స్క్రిప్ట్స్, టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ అది కూడా రాసుకుంటాం. టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్. ఫస్ట్ వన్ ఫైల్, సెకండ్ వన్ JDBC, third one OIDC, fourth one LDAP, fifth one REST by using integration hub. Okay, sixth one custom load by scripts, load by script. ఓకే, ఇవి అన్నమాట డిఫరెంట్ డేటా టైప్స్. సో మళ్ళీ వీటిలోకి వెళ్తే ఫైల్ టైప్ లోకి వెళ్ళాం అనుకోండి, చూడండి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. CSV, కస్టమ్, ఎక్సెల్, జేసన్, XML, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. అవి కూడా నోట్ చేసుకోండి. ఏమేమి ఉన్నాయి? EXCEL, P, CSV, C, XML, T, JSON, E, custom. Nice. ఓకే, సార్ చూద్దాం. పార్స్ బై స్క్రిప్ట్, XML, JSON అన్ని రాసేసాను. సో వీటిల్లో మనము ఏమేమి డిస్కస్ చేసుకుంటాం క్లాసులో అంటే, ఫైల్లో వచ్చేసి ఎక్సెల్, CSV, XML ఈ మూడు నేర్చుకుంటాము. ఓకే, తర్వాత వచ్చేసి ఎల్డాప్ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటాము. ఇంకా అంతే అన్నమాట. సో రిమైనింగ్ ఏంటంటే లైక్ JDBC కానీ OIDC కానీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, జావా అప్లికేషన్ రిలేటెడ్ ఉంది, లైక్ డేటాబేస్, ఒరాకిల్ డేటాబేస్ ఏదో, వాటికి సంబంధించిన JDBC డీటెయిల్స్ అవి కనుక మనకు తెలిస్తే మనం ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? బట్ మన దగ్గర ఆ డీటెయిల్స్ ఉండవు, మన దగ్గర ఆ సెటప్ ఉండదు, కాబట్టి మనం అవి చెప్పుకోలేము అనమాట. ఓకేనా? ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది ఏదైనా కానీ. వీటిల్లోనే మీకు ఆల్మోస్ట్ 10 to 15 ఎగ్జాంపుల్స్ దాకా వచ్చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ రాసేసుకున్నాము. నెక్స్ట్ అసలు JDBC అంటే ఏంటి? JDBC స్టాండ్స్ ఫర్ జావా డేటాబేస్ కనెక్టివిటీ. జావా డేటాబేస్ కనెక్టివిటీ, JDBC. నెక్స్ట్ OIDC అంటే ఏంటి? OIDC అంటే ఓపెన్ ఐడి కనెక్ట్. నెక్స్ట్ LDAP, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, ఇదా. నెక్స్ట్ చూడండి, ఈ డేటా సోర్స్ లోనే మనం ఇంపోర్ట్ సెట్ టేబుల్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఇంపోర్ట్ సెట్ టేబుల్ అంటే ఏంటి? స్టేజింగ్ టేబుల్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ఎక్సెల్ షీట్ ద్వారాను, CSV ఫైల్ ద్వారాను, లేకపోతే అనదర్ సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచో డేటా తీసుకొచ్చుకొని మనం డైరెక్ట్ గా ఎప్పుడు కూడా మన టార్గెట్ టేబుల్స్ లో సెట్ చేయకూడదు అనమాట.
ఫస్ట్ దాన్ని ఒక స్టేజింగ్ టేబుల్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఆ డేటా అంతా వాలిడేషన్స్ చెక్ చేసుకొని అప్పుడు ఓకే అంతా పర్ఫెక్ట్ అనుకున్నప్పుడే మనం మూవ్ చేసుకోవాలా ప్రొడక్షన్ టేబుల్స్కి. అర్థమైందండి అది. సో డెఫినేషన్ రాసుకుందాం. ఇంపోర్ట్ సెట్ టేబుల్ డెఫినేషన్. చూడండి, a table that acts as a staging location for a records imported from data sources before transforming those records. Fields on this table are generated automatically based upon the imported data and should not be modified manually. Okay, చూడండి, a table that acts as a table that acts as a staging location for records imported from data source. ఇక్కడ మీరు డేటా సోర్స్ అంటే ఒక ఎక్సెల్ షీటో లేకపోతే ఒక సిఎస్వి ఫైలో లేకపోతే ఒక ఎక్స్ఎంఎల్ ఫైలో లేదా వేరే డిఫరెంట్ అప్లికేషన్స్ లోని డేటా అని అనుకోండి. ఓకేనా, ఆ డేటాని తీసుకొచ్చి స్టేజింగ్ టేబుల్లో పెడతాం. దాన్నే ఇంపోర్ట్ సెట్ టేబుల్ అంటున్నాం అనమాట. మనకి ఇంపోర్ట్ సెట్ టేబుల్ లో డేటా అనేది ఇంపోర్ట్ అయ్యేటప్పుడు కాలమ్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి అనమాట. ఆ డేటా సోర్స్ లో ఉన్న కాలమ్స్ ని బేస్ చేసుకొని. ఓకేనా, ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా చూస్తే మీకు ప్రాపర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెఫినేషన్ కూడా చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం ప్రాక్టికల్ గా వెళ్ళిపోదాం. ట్రాన్స్ఫార్మ్ ఇన్ సర్వీస్. చూడండి, నావిగేషన్ వచ్చేసి అండర్ సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ ట్రాన్స్ఫార్మ్ యాప్ అనుకుంటుంటే. ఓకే, అండర్ సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ అండర్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ యాప్స్. అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ యాప్ లో ఏం చేస్తాము, మనం డేటా సోర్స్ నుంచి డేటా తీసుకొచ్చుకొని స్టేజింగ్ టేబుల్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ డేటాని ప్రొడక్షన్ టేబుల్స్ అంటే సర్వీస్ నో టార్గెట్ టేబుల్లోకి సర్వీస్ నో టేబుల్లోకి మూవ్ చేయాలి. సర్వీస్ నో టేబుల్లోకి మూవ్ చేయాలి. మరి అందులో ఉన్న కాలమ్స్ ఇందులో ఉన్న కాలమ్స్ ప్రాపర్ గా మ్యాప్ చేసుకోవాలి కదండి. అందుకోసం వచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ అన్నమాట. చూడండి, ఏ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఫీల్డ్ మ్యాప్స్ దట్ డిటర్మైన్ the relationship between fields in import set and fields in existing service node table. ఇంతవరకు సరిపోతుంది డెఫినేషన్. కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ట్రాన్స్ఫార్మ్ ఒక 2 minutes ఈ డెఫినేషన్స్ చూడండి, కోడ్ లో ఉంటాను. ఓకే ఓకే, 2 minutes హోల్డ్ లో ఉంటాను, డెఫినేషన్స్ చూడండి.
చూసారండి డెఫినేషన్? ఓకే, నెక్స్ట్ దీని యొక్క వివరాలు కూడా నోట్ చేసుకుంటాం. Navigation under system import sets. We have administration. Under administration, we have transform maps. Okay, the navigation. Transform maps table name వచ్చేసి sys_transform_map. ఓకే, ఇదన్నమాట. జస్ట్ ఇందులో ఏంటంటే ఫీల్డ్ మ్యాపింగ్స్ చేసుకుంటాం అన్నమాట ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ లో. డేది స్టేజింగ్ టేబుల్లో ఫీల్డ్స్ ని మన టార్గెట్ టేబుల్లో ఫీల్డ్స్ ని మ్యాపింగ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి రండి, ఏదైనా ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ కనిపించట్లేదు బేసిక్ గా. చూడండి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ లో ఇట్లా ఫీల్డ్ మ్యాపింగ్స్ చేసుకుంటాము. ఫీల్డ్స్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్స్ఫార్మ్ మీద కొట్టగానే ఇంపోర్ట్ సెట్ సెలెక్ట్ చేసుకుంటే డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట స్టేజింగ్ టేబుల్లో నుంచి టార్గెట్ టేబుల్లోకి. ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ కూడా రాసుకుందాం. Transform is used to move the data from the staging table to target table. చూడండి ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మ్ రెండు ఒకటే. ఓకే, the conversion of data from import set table to another table according to the rules defined in a transform map. ఇది ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ అన్నమాట. ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ బోత్ ఆర్ సేమ్. ఇది ఇంపోర్ట్ డేటాని అనదర్ టేబుల్ కి మూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందండి. అవును అవును, ఓకేనా. ఎస్, సేవ్ చేస్తాం. అట్లాగే ఈ కీ కాన్సెప్ట్స్ కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ సెట్ చేస్తుంది. చూడండి ఇక్కడ డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. లైక్ మనకి ఫర్దర్ గా కొలిసి వస్తుంది, ఫారెన్ రికార్డింగ్ సెట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. వివరాలు హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మనం ప్రాక్టికల్ గా వెళ్ళిపోవాలి. సో అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను. మనము ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ కోసము ఏదైనా ఒక టేబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్సెల్ షీట్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ చెప్పినప్పుడు కూడా అశోక్ ఐటీ అనే టేబుల్ యూజ్ చేసినట్టున్నాను, ఆల్రెడీ ఉంది. అంజీ సంథింగ్ అశోక్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంజీ అశోక్ అనుష జానకి వెంకట్. మేనేజర్స్ కూడా టూ డిఫరెంట్ మేనేజర్స్ తీసుకుందాం. సండర్స్కో యూజర్ డాట్ లిస్ట్. అబ్రహం లింకన్ కాపీ చేస్తున్నాను. మేబీ అంజీ మేనేజర్ అబిల్ ట్విట్టర్, అనుష మేనేజర్ అబ్రహం లింకన్. అట్లాగే జానకి మేనేజర్ కూడా అబ్రహం. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ఫార్మాట్. ఇది నాకు క్లయింట్ ఇచ్చాడన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకోండి, ఈ డేటా నాకు క్లయింట్ ఇచ్చాడన్నమాట. ఈ డేటా నాకు క్లయింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ డేటాని నేను మూవ్ చేయాలన్నమాట. ఈ డేటాని నేను మూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 ఫీల్డ్స్ కనిపించేట్టు డేటా టేబుల్ సెటప్ చేసుకుందాం మనం. అశోక్ ఐటీ టేబుల్, అశోక్ ఐటీ పేరెంట్ అశోక్ ఐటీ క్రియేట్. నాకు ఈ ఎగ్జాంపుల్ కి
ఇవే పాలసీస్ కొంచెం కొంచెం ఈ ఎగ్జాంపుల్స్ అయిపోయే వరకు డియాక్టివేట్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే మీకు అర్థం అవ్వదు అనమాట. మళ్ళీ ఇవే పాలసీస్ అప్లై అవుతుంది మీకు ఆ ఎగ్జాంపుల్స్ చెప్తుంటే. యాక్టివ్. మనం ఏ టేబుల్ కి ఆ టేబుల్ అప్లై చేస్తేనే కదండి అవుతాయి. మళ్ళీ డీయాక్టివేట్ చేయడం ఏంటి? నేను వీటికి ఈ టేబుల్ మీద అప్లై చేసిన ఇవే పాలసీస్ ని ఈ ఎగ్జాంపుల్స్ అయిపోయేంత వరకు యాక్టివ్ ఫాల్స్ పెట్టేస్తున్నాను. ఓకే, ఎందుకు ఫాల్స్ పెట్టుకున్నాను అంటే మీ అండర్స్టాండింగ్ కోసం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు న్యూ టేబుల్ లో చేయరా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ లో చేస్తున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఎగ్జిస్టింగ్ టేబుల్ లోనే చేస్తాను. ఓకేనా? చూడండి, ఇది అశోక్ ఐటీ టేబుల్ అన్నమాట. మనకి యాజ్ పర్ ఫామ్ ఆఫ్ ఫీల్డ్స్ కనిపించేట్టు పెట్టుకుందాం. ఫామ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు కదా. నంబర్ అవసరం లేదు, టైటిల్ అవసరం లేదు, నేమ్ జెండర్ కావాలా, ఈమెయిల్ కూడా కావాలి, మేనేజర్ కూడా కావాలి. సేవ్ చేస్తున్నాను. ప్లీజ్ మేడం మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, ఈ 4 ఫీల్డ్స్ ఉంది. నేను కొంచెం డిపెండెన్సీ కూడా తీసేద్దాం, కనిపించాలి కదా అవి. కాన్ఫిగరేషన్ డిక్షనరీ అంటున్నాను. మీరు రియల్ టైంలో ఇవన్నీ తీసేయాల్సిన అవసరం లేదన్నమాట. మీరు ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ చూస్తున్నారు కాబట్టి అర్థం అవడం కోసం మీకు నీట్ గా జస్ట్ ఒక కాలమ్స్ కనిపించి వాటిలో డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఓకే, ఓకే. క్లోజ్ డేట్ న్యూ అంటున్నాను. ఇవి ఉన్నాయి ఫీల్డ్స్. ఎస్, మేల్ ఫీమేల్ అంటే పర్ఫెక్ట్. అట్లాగే లిస్ట్ వ్యూలో కూడా ఏమన్నా ఓల్డ్ డేటా ఉంటే తీసేద్దాం రండి, మళ్ళీ మనకి కన్ఫ్యూజన్స్ లేకుండా. నంబర్ అవసరం లేదు, టైటిల్ అవసరం లేదు, నేమ్ జెండర్ ఈమెయిల్ కావాలి, మేనేజర్ కావాలి, క్రియేటెడ్ ఇట్ తీసుకురండి కొంచెం. క్రియేటెడ్, అప్డేటెడ్ ఈ 2 ఫీల్డ్స్ కూడా ఉంటాయి బెటర్. ఎస్, ఓకే. ఇప్పుడు ఈ టేబుల్లోని డేటా మొత్తం డిలీట్ చేసేస్తానండి. ఓకేనా? ఎందుకంటే మీరు ఇంపోర్ట్ చేసుకునే డేటా మీకు అర్థం అవ్వాలి, అందుకోసం అని చెప్పేసి నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు అశోక్ ఐటీ టేబుల్ ఏమైనా డేటా ఉందా? లేదు. లేదు. ఓకే, సో ఇప్పుడు మనకేం చేశాడు క్లయింట్, ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చాడు అనమాట. ఈ ఎక్సెల్ షీట్ ఇచ్చి ఈ డేటాని ఈ అశోక్ ఐటీ టేబుల్లోకి ఇంపోర్ట్ చేయని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలి? ఎస్, దీన్ని సేవ్ చేశాను, క్లోజ్ చేస్తాను అశోక్ ఐటీ. మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఫామ్ చూడండి, ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి అనేది. ఓకేనా? ఇవన్నమాట, నేమ్ జెండర్ ఈమెయిల్ మేనేజర్. ఓకే, అశోక్ ఐటీ రికార్డ్ వ్యూ, ఫామ్ రికార్డ్ వ్యూ అవసరం లేదు, జస్ట్ ఫామ్ లిస్ట్ వ్యూ ఉంటే చాలు డేటా ఏమి ఇంపోర్ట్ అవుతుంది తెలుసుకోవడానికి. ఇంకా రండి, నేను డేటా సోర్స్కి వెళ్ళిపోతున్నాను అంటే SOURC డేటా సోర్స్కి వెళ్ళిపోతున్నాను. అండర్ సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ వీ హ్యావ్ డేటా సోర్సెస్. వెళ్ళిపోయాను, కొత్త డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఏమంటున్నాను ఇక్కడ, సో రైట్ డెమో 1 అంటున్నాను. ఓకేనా? అశోక్ ఐటీ డెమో అంటున్నాను. సేమ్ ఇంపోర్ట్ సెట్ టేబుల్ లేబుల్ కూడా సేమ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? మీ ఇష్టం, డిఫరెంట్ గా ఇచ్చుకోవాలంటే డిఫరెంట్ గా ఇచ్చుకోండి. మనకి ఏ ఫైల్ టైప్ ఇచ్చాడండి క్లయింట్? ఎక్సెల్ షీట్ ఇచ్చాడు. ఎస్, ఎక్సెల్ షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అటాచ్మెంట్ ఐకాన్ ఉంది కదా, మనకి క్లయింట్ ఏం షీట్ ఇచ్చాడో దాన్ని అటాచ్ చేసేసేయండి. ఇక్కడ చూస్ ఫైల్ అంటున్నాను. డెస్క్టాప్ లో అశోక్ ఐటీ డెమో డేటా ఇదండి ఇచ్చింది. ఓకేనా? కాపీ అంటే ఈ ఫైల్ ఓపెన్ లో ఉందంట, క్లోజ్ చేసేస్తాను.
ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఎస్, డేటా ఫైల్ అనేది మనం అటాచ్ చేసేసాము, మనకి క్లయింట్ ఇచ్చింది. సేవ్ చేసేస్తున్నాను ఈ డేటా సోర్స్. ఓకే, స్క్రోల్ చేయండి. లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాను. లోడ్ ఆల్ రికార్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని స్టేజింగ్ టేబుల్ క్రియేట్ అయింది కదండి, ఇప్పుడు ఆ టేబుల్కి మనం లోడ్ చేస్తున్నాం. ప్రాసెసింగ్ లో ఉంది చూడండి. 4 రికార్డ్స్ ప్రాసెసర్ అని ఇన్సర్ట్. లోడెడ్ డేటా ఏదైతే లోడ్ అయిందో ఆ లోడ్ అయిన డేటా ఒకసారి చూడండి. ఇది అన్నమాట. మీకు ఇక్కడ ప్రివ్యూ చేస్తే ఆ డేటా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఇది అనుష రికార్డు, ఇది జానకి రికార్డు, ఇది అంజీ రికార్డు, ఇది వెంకట్ రికార్డు. ఓకేనా, క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. చెప్పండి. ఆ లోడ్ సక్సెస్ అయిన తర్వాత మనం లోడ్ చేసాం కదా, అవును, తర్వాత మనకి ఎన్ని ఎర్రర్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఒకవేళ మనకి ఎర్రర్స్ ఉంటే అక్కడ చూపిస్తుందా? ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇంపోర్ట్ లాగ్ లోకి వెళ్ళినా చూపిస్తుంది. ఇంపోర్ట్ లాగ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, ఎస్. మన డేటా ఎర్రర్స్ ఉంటే అందులో ఎర్రర్స్ ఉంటే ఎట్లా బ్రో? ఒకవేళ ఏదైనా ఆ ఎర్రర్ ఎర్రర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. చేసి దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. మీకు ఎర్రర్ వచ్చే ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? డేటా సోర్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత వస్తుంది. డేటా సోర్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత కూడా 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం ఇంపోర్ట్ సెట్. అప్పుడు ఎర్రర్స్ వస్తాయి అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం ఎర్రర్ వస్తుంది. ఎలా చేస్తాయా? ఏంటండి? డూప్లికేట్స్ కూడా ఎలా చేస్తాయా? త్రూ వెయిట్ డూప్లికేట్స్ అలో చేస్తాయి. ఆ డూప్లికేట్స్ ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాము? మీరు ఫారెన్ రికార్డ్ అని చెప్పేసి కూడా వినే ఉంటారు ప్రీవియస్ గా. అంటే వేరే కాన్సెప్ట్స్, వేరే అప్లికేషన్స్ టూల్స్ లో అది ఉంటది. లైక్ క్లయింట్ ఇప్పుడు మేనేజర్ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసాడు, అట్లా కాకుండా ఎంప్లాయ్ ఐడి ఏదో ఇస్తే ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్. ఓకేనా, 1 by 1 వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ ఇంకా ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్? ఇప్పుడు క్లయింట్ ఇచ్చిన ఎక్సెల్ షీట్ లో కాలమ్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మన సర్వీస్ నో టేబుల్లో ఉన్న అశోక్ ఐటీ టేబుల్ ఉన్న కాలమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, 1 by 1 మనం వెళ్ళిపోదాం. ఓకే, చూడండి. ఇప్పటికైతే త్రూ డేటా సోర్స్ ద్వారా క్లయింట్ ఇచ్చిన ఎక్సెల్ షీట్ డేటాని తీసుకొచ్చి ఈ ఇంపోర్ట్ సెట్ టేబుల్ లో పెట్టుకున్నాం. మనం ఇంపోర్ట్ సెట్ టేబుల్ ఏం క్రియేట్ చేసుకున్నాము? అశోక్ ఐటీ డెమో 1 అన్నమాట. ఇప్పుడు దీన్ని ఫీల్డ్స్ ట్రాన్స్ఫార్మ్ యాప్ క్రియేట్ చేయండి. లేదు కదా, ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మ్ యాప్ లేదు కదా, క్రియేట్ చేసేస్తున్నాను. క్రియేట్ ట్రాన్స్ఫార్మ్ యాప్ అంటున్నాను. ఎక్కడి నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే నావిగేషన్ లోకి వెళ్ళి అండర్ సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ ట్రాన్స్ఫార్మ్ యాప్ ఉంది, అక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఓకేనా, నేమ్ అశోక్ ఐటీ డెమో 2 అంటున్నాను. అశోక్ ఐటీ డెమో 1 అంటున్నాను. ట్రాన్స్ఫార్మ్ యాప్. టార్గెట్ టేబుల్ ఈ ఎక్సెల్ షీట్ లోని డేటా ఏ టేబుల్ లో స్టోర్ అవ్వాలండి? మన సర్వీస్ నౌలో అశోక్ ఐటీలోనే కదా. ఎస్, __ అశోక్ ఐటీలో స్టోర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసేస్తున్నాను నేను ట్రాన్స్ఫార్మ్ యాప్. ఓకే, సేవ్ చేసేస్తాను. రండి, మ్యాపింగ్ అసిస్ట్ అంటుంది. మ్యాపింగ్ అసిస్ట్. వెయిట్, మ్యాపింగ్ అసిస్ట్ కాదు, ఆటో మ్యాప్ మ్యాచింగ్ ఫీల్డ్స్. ఫస్ట్ ఇది ట్రై చేయాలన్నమాట. ఇక్కడ వర్కౌట్, ఇక్కడ ఫీల్డ్స్ మ్యాపింగ్ ప్రాపర్ గా అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళాలి మ్యాపింగ్ అసిస్ట్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో మ్యాప్ మ్యాచింగ్ ఫీల్డ్స్ అంటే ఫీల్డ్స్ మ్యాప్స్ క్రియేట్ అయ్యాయి. ఎన్ని ఫీల్డ్ మ్యాప్స్ క్రియేట్ అయ్యాయి? నేము, మేనేజరు, జెండరు, ఇండియా. మనకి ఎక్సెల్ షీట్ లో ఉన్నది కూడా ఆ 4 నేమ్సే కదా, అవునా కాదా? మనకి ఎక్సెల్ షీట్ లో ఉన్నది కూడా ఈ 4 కాలమ్స్. ఎస్, పర్ఫెక్ట్. ఫీల్డ్ మ్యాప్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. ఇక రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ ఐటీ టేబుల్లో డేటా ఏమైనా ఉందని చెక్ చేసుకోండి. క్రాస్ వెరిఫికేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు. రండి, నేను ఇంకా ఈ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను. ట్రాన్స్ఫార్మ్ యాప్ నుంచి ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఇంపోర్ట్ సెట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇంపోర్ట్ సెట్ ని సెలెక్టెడ్ సెర్చ్ బకెట్ లో ఉండేది చూసుకోవాలి. ఎస్, ఇంకా డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసేసేయండి. డేటా అనేది మన అశోక్ ఐటీ టార్గెట్ టేబుల్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంటుంది అనమాట.
అయిపోయిందా లేదా డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ? చేస్తాం. ఓకే, డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఓకే, అదనమాట. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సైలెంట్ గా ఉంటే నేను మీకు అర్థమైంది అని అనుకోవాలా, లేకపోతే మీకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అని అనుకోవాలి కూడా నాకు ఒక డౌట్ వస్తుంది అనమాట. జస్ట్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కదా నేను అడిగింది, అర్థమైందా లేదా? బ్రో Yes, Anji. ఓకే, పర్ఫెక్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్ నోట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్స్ 15 దాకా వస్తే 1 by 1 నోట్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇంపోర్ట్ డేటా by using XML. Sorry, Excel. Columns in Excel and staging table and service note table are same. Columns same ఉన్నాయి అన్నమాట ఈ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోతున్నాను. డిఫరెంట్ అన్నమాట. ఇంపోర్ట్ డేటా బై యూజింగ్ ఎక్సెల్ ఇది బ్రాకెట్ లో పెట్టేద్దామండి. మీరు మామూలుగా ఇప్పుడు ఈ వర్క్ చేసేటప్పుడు మీరు అప్డేట్ సెట్ క్రియేట్ చేయట్లేదు కదండి? మేడం నేను క్రియేట్ చేసినా చేయకపోయినా మీరు మ్యాండటరీగా 100% 1000% అయితే అప్డేట్ సెట్ క్రియేట్ చేసే వర్క్ చేయాలి. మీరు సర్వీస్ నౌ లో సంథింగ్ ఏదన్నా చేంజ్ చేస్తారు, మేబీ జస్ట్ ఒక చిన్న నేమే చేంజ్ చేస్తున్నారు, అప్డేట్ సెట్ మ్యాండటరీ. వీటన్నిటికన్నా ముందు మనం డేటా సెట్ క్రియేట్ చేయడం కన్నా ముందు అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలి కదండి? నాట్ ఓన్లీ డేటా సోర్స్, ఎస్టర్డే యుఐ పాలసీస్ కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాము. యుఐ పాలసీస్ క్రియేట్ చేసేటప్పుడైనా అప్డేట్ సెట్ ఏవి చేసినా అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలి. ఇంకా నేను డైలీ క్లాస్ లో అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను క్రియేట్ చేయట్లేదు జస్ట్. ఓకేనా, మీ విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు 2 సర్వీస్ నో ఇన్స్టాన్సెస్ మెయింటైన్ చేయాలి. ఒక సర్వీస్ నో ఇన్స్టాన్స్ లో మీరు వర్క్ చేయాలి. మీకు క్లాస్ లో చెప్పింది ప్రాక్టీస్ చేసుకోవాలి అప్డేట్ సెట్ క్రియేట్ చేసి. తర్వాత ఆ అప్డేట్ సెట్ ని వేరే ఇన్స్టాన్స్, మీ సెకండ్ ఇన్స్టాన్స్ లోకి మూవ్ చేసుకొని మీరు చేసిందంతా పర్ఫెక్ట్ గా మూవ్ అయిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీరు సర్వీస్ నౌ లో ఎంత ఎక్స్పర్ట్ అయినా కానివ్వండి, మీరు ఇంకా తోప్ అంటారు కదా, సో అదైనా కానివ్వండి, మీకు అప్డేట్ సెట్స్ మూవ్ చేయడం రాలేదు అంటే మీరు ఫేక్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకేనా, అదనమాట. సో పక్కాగా పర్ఫెక్ట్ గా అప్డేట్ సెట్స్ మూవ్ చేయడం రావాలి. నేను అబ్జర్వ్ చేస్తుంటాను రియల్ టైంలో, ఇప్పటికీ కూడా చాలా మంది అప్డేట్ సెట్స్ ని ప్రాపర్ గా మూవ్ చేయరు అనమాట, మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి సరిగ్గా తెలియదు అనమాట అప్డేట్ సెట్ మూమెంట్. ఓకేనా, సో అది మీకు ఆ ఇబ్బంది లేకుండా చూసుకోండి. అందుకోసం అని చెప్పేసి నేను 2 ఇన్స్టాన్సెస్ మెయింటైన్ చేసి ఒక దాంట్లో అప్డేట్ సెట్ క్రియేట్ చేసి వర్క్ చేసి రెండో దానికి మూవ్ చేసుకుంటూ ఉండండి ప్రతిదీ అని చెప్పేది. ఎందుకంటే మీకు జాబ్ వచ్చి మీరు వర్క్ చేసే టయానికి అలవాటు అయిపోతుంది అని చెప్పేసి. ఓకేనా, అవి అప్డేట్ సెట్స్ 3 వేస్ ఉన్నాయి కదన్నా, ఎక్కువ బాగా యూజ్ చేస్తారంటారు. అప్డేట్ సోర్స్ బాగా యూజ్ చేస్తారా? అవును. ఓకే, ఏదైనా యూజ్ చేయొచ్చా సార్? ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అది కానీ ఫస్ట్ మీరు ఇప్పుడు జస్ట్ మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టం అనమాట. మీకు అలవాటు ప్రాక్టీస్ అవ్వడం కోసం 3 ట్రై చేయండి. బట్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఏది యూజ్ చేస్తున్నారు అనేది డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, నేను వర్క్ చేసిన మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కి అప్డేట్ సోర్సే యూజ్ చేశాను అనమాట. ఓకేనా, టీమ్ డాష్ బోర్డ్ ఓన్లీ 1 ప్రాజెక్ట్ కే యూజ్ చేశాను, 1 or 2 ప్రాజెక్ట్స్ కే యూజ్ చేశాను టీమ్ డాష్ బోర్డ్. తర్వాత మరి బై యూజింగ్ ఎక్స్ఎంఎల్ ఎప్పుడు యూజ్ చేసావు అంటే అది ఎలా అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి నాకు ఒక వర్క్ అసైన్ చేశారు, నేను ఆ వర్క్ అంతా నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ కి మూవ్ చేశాను. బట్ ఏదో చిన్నవి 1-2 కాన్ఫిగరేషన్స్ మిస్ చేశాను అనమాట, ఏదో మూవ్ చేయడం. ఇంకా అలాంటప్పుడు ఏంటి, అప్డేట్ సెట్ క్రియేట్ చేసి అవి అప్డేట్ సెట్ లో క్యాప్చర్ చేసేసి
ఇంకా బై యూజింగ్ ఈ టీమ్ డాష్ బోర్డ్లు ఇవన్నీ కాకుండా బై యూజింగ్ XML చేసేసుకుంటాం అనమాట. ఓకేనా? అట్లా అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా చిన్నవి మూవ్ చేసుకోవాలనుకుంటే. అర్థమైందా? రామచంద్ర అర్థమైందండి? రామచంద్ర నర్మద. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఫైన్. సెకండ్ ఎగ్జామ్ డిఫరెంట్ అని ఎగ్జాంపుల్స్ ఇలా కూడా కాదు. కాలమ్స్ ఇన్ ఎక్సెల్ అండ్ సర్వీస్ నోట్ టేబుల్ ఆర్ డిఫరెంట్ అంట. సెకండ్ ఎగ్జామ్ రండి మళ్ళీ ఒకసారి మన అటాచ్ ఎక్సెల్ షీట్ కి వెళ్ళిపోదాం. ఇటుపు మేనేజ్ ఎలా ఇచ్చాడు డేటా నెక్స్ట్ టైం. ఇప్పుడు ఎలా ఇచ్చాడంటే డేటా ఎంప్లాయ్ అంటున్నాడు, జెండర్ కి బదులు ఐడెంటిఫికేషన్ అంటున్నాడు సంథింగ్. లేకపోతే జెండర్ అనే ఉన్నాయండి, ప్రాబ్లం ఏముంది. జీమెయిల్ అంటున్నాడు, సూపర్వైజర్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇంతేనండి సూపర్వైజర్ స్పెల్లింగ్. సో ఓకే ఏదో ఒకటి మేబీ ఒకవేళ లేదు ఈ కాలం మనకి ఎందుకు డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్ పెట్టుకుంటాను పెట్టుకోండి మీ ఇష్టం, అది ప్రాబ్లం సేమ్. ఇక్కడ కాలం నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మరి కాలం నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ చూడండి, అన్ని క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ ఐటీ టేబుల్లోకి వెళ్ళి డేటా డిలీట్ చేసేస్తాను, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఆ డేటా ఏంటి అని చెప్పేసి. ఓకే అంటే అశోక్ ఐటీలో డేటా అయితే ఏం లేదు. నేను డేటా సోర్స్కి వెళ్ళిపోతున్నాను. ఓకే అండర్ సిస్టమ్ ఇంపోర్ట్స్ డేటా సోర్సెస్ అంటున్నాను. రండి అశోక్ ఐటీ డెమో 2 అంటున్నాను నా డేటా సోర్స్. అశోక్ ఐటీ డెమో 2 ఇంపోర్ట్ సెట్ టేబుల్ నేమ్ కూడా అదే ఇచ్చేస్తున్నాను, లేబుల్ టేబుల్. ఫైల్ వచ్చేసి ఎక్సెల్ ఇచ్చాడు. ఓకేనా? అటాచ్మెంట్ కూడా అటాచ్ చేసేస్తున్నాను, అశోక్ ఐటీ డెమో డేటా. కాలం నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సేవ్ చేసేస్తున్నాను. ఓకే నేను ఇంకేం చేస్తున్నా అంటే ఇది కొంచెం ఈ విండో డూప్లికేట్ తీసేసుకొని ట్రాన్స్ఫర్ మ్యాప్ ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాను. ప్రీవియస్ గా డేటా లోడ్ చేసిన తర్వాత క్రియేట్ చేశాను, బట్ ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి క్రియేట్ చేసేస్తాను. న్యూ అంటుంది, న్యూ ట్రాన్స్ఫర్ మ్యాప్. ఓకే అశోక్ కాపీ ఉంది కదా ఆల్రెడీ, అశోక్ ఐటీ డెమో డేటా. టార్గెట్ టేబుల్ వచ్చేసి నేను అశోక్ ఐటీ టేబుల్ లో డేటా పోవాలి కదండి, అశోక్ ఐటీ. సేవ్ చేస్తాను. ఎస్ డేటా సోర్స్ క్రియేట్ చేశాను, ట్రాన్స్ఫర్ మ్యాప్ కూడా క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్స్ ఏమీ లేవు చూడండి. ఎందుకు? ఇది డేటా, ఈ డేటా సోర్స్ లో మనం అటాచ్ చేసిన డేటా లోడ్ అయితేనే ఆ ఫీల్డ్స్ ఏమున్నాయో దానికి తెలుస్తుంది. ఫస్ట్ లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాను ఈ డేటా సోర్స్ లో. ఓకేనా? ఎస్ డేటా లోడ్ అయిపోయిందండి, 4 రికార్డ్స్ సక్సెస్ఫుల్ గా. ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ క్రియేట్ చేసాం కానీ ఫీల్డ్ మ్యాపింగ్స్ జరగలేదు అనమాట. రిఫ్రెష్ చేయండి ఒకసారి, లింక్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో మ్యాచింగ్ ఫీల్డ్స్ అంటున్నాను. ఓన్లీ జెండర్ ఫీల్డ్ ఒక్కటే మ్యాప్ అయితే, ఎందుకంటే అక్కడ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి. రిమైనింగ్ ఫీల్డ్స్ మ్యాప్ అవ్వాలా, ఎందుకు? అక్కడ కాలం నేమింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఏమంటున్నాను, మ్యాపింగ్ అసిస్ట్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. అంటే కాలం సెట్ చేద్దాం. ఎంప్లాయ్, ఇక్కడ ఎంప్లాయ్ అంటే ఎవరు? నేమ్ అన్నమాట. నేమ్ ఫీల్డ్ లో మ్యాప్ చేయాలి ఆ డేటాని. జెండర్ ఆల్రెడీ మ్యాప్ అయ్యే ఉంది. జీమెయిల్, ఇక్కడ ఈమెయిల్ తోటి మ్యాప్ చేయాలి. నెక్స్ట్ సూపర్వైజర్. ఓకే సూపర్వైజర్ మ్యాప్ చేసాం ప్రాపర్ గా. మీరు మ్యాప్ చేసేటప్పుడు ఇక్కడ డేటా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ డేటా ఒక రికార్డ్ తోటి చూడండి. ఎంప్లాయ్ అంటే ఏమొస్తుంది, జెండర్ లోకి ఏమొస్తుంది, ఈమెయిల్ లోకి ఏమొస్తుంది, మేనేజర్ లోకి ఏమొస్తుంది, ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సేవ్ చేసేస్తాం.
సేవ్ చేసేసాను. అంటే ట్రాన్స్ఫార్మ్ కూడా జరిగిపోయింది. రన్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను. సో ట్రాన్స్ఫార్మ్ అంటే ట్రాన్స్ఫార్మ్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేయండి ఏమైంది. 4 రికార్డ్స్ క్రియేట్ అయిపోయాయి. ఇంకా అశోక్ ఐటీ టేబుల్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేసి చెక్ చేయండి. డేటా ప్రాపర్ గా మ్యాప్ అయిందా లేదా, కాలమ్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా. చెప్పండి, డేటా మ్యాప్ అయిందా లేదా ప్రాపర్ గా? అయింది. ఓకే, బట్ ఫీల్డ్ మారలేదు కదా, మన జీమెయిల్ తీసుకుని ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా. చూడండి, మనకి క్లయింట్ ఎక్సెల్ షీట్ లో అట్లా నేమ్స్ ఇచ్చాడు. మనం టార్గెట్ టేబుల్ లో ప్రతిసారి కాలమ్ నేమ్స్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. నాట్ ఓన్లీ ఇన్ సర్వీస్ నో, ఏ సిస్టమ్ లో కూడా ఉండదు అనమాట. జస్ట్ మహా అయితే నువ్వు లేబుల్ చేంజ్ చేయగలవు. అర్థమైందా? మన ఏమంటారు, మన టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్స్ ఎప్పుడు యూనిక్ గానే ఉంటాయి అన్నమాట. అవుట్ సైడ్ నుంచి వచ్చే డేటా కాలమ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఈ కాలమ్స్ లో మ్యాప్ చేసుకోవాలి. ఏ డేటా ఎందులో మ్యాప్ చేసుకోవాలి అనేది ఈ ఎగ్జాంపుల్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా? ఓకే. ప్రతిసారి కాలమ్స్ మారిస్తే ఇంకా ఈ టార్గెట్ టేబుల్ ఇవన్నీ ఎందుకండి. ఇది ఓకే. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ అశోక్ ఐటీ డెమో డేటా 1 కాలమ్స్ సేమ్ ఉంది. దట్స్ ఫైన్. ఐడెంటిఫై డూప్లికేట్ డేటా. ఐడెంటిఫై డూప్లికేట్ డేటా. నేను ఈ ఎగ్జాంపుల్స్ ప్రాపర్ గా ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. ఒకసారి ప్రాపర్ గా ఆలోచించి మీకు అర్థమయ్యే విధంగా రాస్తాను తర్వాత. ఓకేనా? ఎస్. ఇప్పుడు డూప్లికేట్ డేటాని ఎలా అవాయిడ్ చేయాలి అనేది థర్డ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ డేటా అసలు ఇంపోర్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఆల్రెడీ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇందాకలంటే ఏదో డిలీట్ చేశాను, మీకు అర్థం అవ్వదులే అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ 2 డేటా సోర్స్ లో ఏదో ఒక డేటా సోర్స్ కి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి. ఓకే, డెమో 1 లో అయితే కాలమ్ నేమ్స్ సేమ్ ఉంటాయి, డెమో 2 లో అయితే డిఫరెంట్ గా ఉంటాయి. ఏదైనా పర్లేదు, బట్ మన టార్గెట్ టేబుల్ లో డేటా మ్యాపింగ్ అనేది ప్రాపర్ గానే జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ డేటా సోర్స్ లోని డేటా సోర్స్ 1 ద్వారా నేను డేటాని మూవ్ చేసేసాను టార్గెట్ టేబుల్. ఇంక ఉండదు అనమాట, ఇంపోర్ట్ సెట్ టేబుల్ ఈ డేటా ఉండదు. ఓకేనా? నేను ఆల్రెడీ స్టేజింగ్ టేబుల్లోకి మూవ్ చేశాను కదా, నేను డేటాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటా అంటే కుదరదు అట్లా. అర్థమైందండి? నేను డేటాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటా అంటే కుదరదు, అవ్వదు అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అశోక్ ఐటీ డెమో డేటా 1 అనే డేటా సోర్స్ ఓపెన్ చేశాను. డేటా ఏం లోడ్ చేయకుండా జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను, ఏం అవ్వదు అనమాట. ఎందుకంటే డేటా లేదు. చూడండి, నో ఇంపోర్ట్ సెట్ అవైలబుల్. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ ప్రతిసారి డేటాని లోడ్ చేసుకోవాలి. మనకి సేమ్ డేటానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా లోడ్ చేసేస్తున్నాను. లోడ్ ఆల్ రికార్డ్స్ రండి. ఇంకా ఆల్రెడీ ఫీల్డ్ మ్యాపింగ్స్ అన్ని క్రియేట్ చేసాము, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా రన్ చేసేస్తున్నాం ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ వచ్చి చెక్ చేయండి ఏమైంది. మళ్ళీ 4 రికార్డ్స్ మళ్ళీ ఇన్సర్ట్ అయ్యాయి అశోక్ ఐటీ టేబుల్. రండి ఒకసారి అశోక్ ఐటీ టేబుల్కి వచ్చి రీఫ్రెష్ చేయండి. ఏమైంది అశోక్ ఐటీ టేబుల్లో? 4 రికార్డ్స్ వచ్చాయి, లైక్ డూప్లికేట్స్ కూడా తీసుకున్నాం. డూప్లికేట్ రికార్డ్స్ కూడా వచ్చేసాయి. నాకు ఈ డూప్లికేట్ రికార్డ్స్ రావద్దు, ఈ డూప్లికేట్ రికార్డ్స్ నాకు రావద్దు. మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట, కోలీస్ ప్రాపర్టీ అని చెప్పేసి ఉంటుంది. కొలిసి అంటారు కొంతమంది కోలీస్ అంటారు, డిఫరెంట్ గా ప్రొనౌన్స్ అంటారు. రాసుకుందాం దాని డెఫినేషన్ ఏంటో రాసుకుందాం. పోలీస్ ప్రాపర్టీ డెఫినేషన్ డైరెక్ట్ గా URL లోకి వెళ్ళండి, దాని డెఫినేషన్ దొరుకుతుంది. అంటే డూప్లికేట్ డేటాని అవాయిడ్ చేసేదే పోలీస్ ప్రాపర్టీ అన్నమాట.
ఫస్ట్ డాక్స్ డెఫినేషన్ రాసుకుందాం, మనకు సంబంధించిన పాయింట్స్ కూడా ఒక 2 రాసుకుందాం. ఎస్, చూడండి. రైట్, ఇప్పుడు మరి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇన్ సర్వీస్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీస్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఎప్పుడు మేమైతే ఈ టైప్స్ అన్నిటి మేము యూజ్ చేయలేదు కానీ రియల్ టైంలో ఒక ఇంటర్వ్యూలో ఏదో అడిగారు అనమాట. ఒక ఇంటర్వ్యూలో మాత్రం అడిగారు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పాలసీ ఆప్షన్స్ వీ హ్యావ్ అని చెప్పేసి. ఓకే, చూడండి. ద పోలీస్ ఆప్షన్ చూడండి, ద పోలీస్ ఆప్షన్ allows you to the update existing target table records when transforming import data. ఓకే, డేటాని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం పోలీస్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, టార్గెట్ టేబుల్లో డేటా మనకి ఇచ్చిన సోర్స్ టేబుల్లో డేటా ఏదైనా సేమ్ ఉంది అని అనిపిస్తున్నప్పుడు ఆ డేటాను అప్డేట్ చేయాల్సి వస్తే పోలీస్ ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీస్ ప్రాపర్టీస్ ఉంటాయి. చూడండి, పోలీస్ ఆప్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీస్ ఆప్షన్స్ నోట్ చేసుకుందాం. ఏమేమి ఉంటాయి? నో పోలీస్, నేను ఇది కాపీ చేసుకుంటాను. ఎస్. సెకండ్, సింగిల్ ఫీల్డ్ పోలీస్. 1 minute అండి. చూడండి, నో పోలీస్. తర్వాత సింగిల్ ఫీల్డ్ పోలీస్. ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట పోలీస్ ప్రాపర్టీ. థర్డ్ వన్, మల్టీ ఫీల్డ్ పోలీస్. ఫోర్త్ వన్, కండిషనల్ పోలీస్. Fifth one, conditional police using dot walking. Dot walking. Sixth one, conditional police with an or condition.
with an or condition. 7th one, case sensitive police. Eighth one, police on empty fields. Police on empty fields. ఇన్ని ఉంటాయి అన్నమాట, 8 ఆప్షన్స్ ఉంటాయి. సో చూడండి, ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు అనమాట, అందుకని నేను మీకు నోట్ ప్యాడ్ లో మెన్షన్ చేస్తాను. చూడండి, నో పోలీస్, సింగిల్ ఫీల్డ్ పోలీస్, మల్టీ ఫీల్డ్ పోలీస్, కండిషనల్ పోలీస్, తర్వాత కండిషనల్ పోలీస్ స్క్రిప్ట్ అవి ఓకే. యూజింగ్ డాట్ వాకింగ్, యూజింగ్ ఆర్ కండిషన్, కేస్ సెన్సిటివ్ పోలీస్, ఫీల్డ్ వాల్యూస్, పోలీస్ అండ్ ఎంటీ ఫీల్డ్స్, ఇన్ని టైప్స్ ఉంటాయంట. ఈ వివరాలు ఆల్రెడీ మెన్షన్ చేశాను అనుకుంటా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ ఐటీ డెమో డేటా 1 డేటా సోర్స్ ఉంది కదా, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నామండి. వెయిట్, డేటా సోర్స్ ఒకటి నుంచి అట్లాగే అశోక్ ఐటీ టేబుల్ కూడా ఉంది. రిమైనింగ్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ డేటాని డిలీట్ చేసేసుకుందాం, ఇక్కడ అసలు అవసరం లేదు. జానకి, అనుష, అంజి అని. ఓకే. వెయిట్, అనుష, జానకి, అంజి, వెంకట్, ఈ 4 రికార్డ్స్ లేటెస్ట్ వి డిలీట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ డూప్లికేట్ డేటా కాబట్టి ఇది. అశోక్ ఐటీ డెమో 1కి వెళ్ళిపోతుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్స్ అన్ని క్రియేట్ చేసే ఉన్నాం ట్రాన్స్ఫార్మర్ లో. డైరెక్ట్ గా వెళ్ళిపోండి. కిందకి స్క్రోల్ చేయండి. ఈ ఫీల్డ్ మ్యాపింగ్స్ లోనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ పోలీస్ అని చెప్పేసి ఉంచుకోండి. ఆల్రెడీ పోలీస్ అని చెప్పేసి మనము క్లయింట్ మనకిచ్చిన డేటాలో ఏ ఫీల్డ్ యూనిక్ ఫీల్డ్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఉన్న ఈ 4 ఫీల్డ్స్ లో ఏ డేటా యూనిక్ గా ఉండే అవకాశం ఉంటది చెప్పండి? మేబీ జీమెయిల్, మేబీ నేమ్, అంతే కదా. ఆ 2 ఫీల్డ్స్ లో డేటానే మనకి యూనిక్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. అవునా కాదా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఫీల్డ్ కి పోలీస్ ట్రూ పెట్టేస్తాను. నేమ్ ఫీల్డ్ కి ఎస్ పెట్టేశాను. నేమ్ ఫీల్డ్ కి పోలీస్ ట్రూ పెట్టేశాను. అంటే ఇప్పుడు అంటే డేటాని లోడ్ చేద్దాం, ఏమవుతుందో. ఆల్రెడీ డేటా ఉంది అశోక్ ఐటీ టేబుల్లో, నేను మళ్ళీ డేటాని లోడ్ చేస్తున్నాను. లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాను, రన్ ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను, చూడండి ఏమైంది. మీరు చెప్పండి, డేటా లోడ్ అయింది అంటారా, డేటా క్రియేట్ అయి ఉంటుందా, అప్డేట్ అయి ఉంటుందా, ఏమై ఉంటుంది చెప్పండి, గెస్ చేయండి. అప్డేట్ అయింది. ఓకే, డేటా అప్డేట్ అవ్వదు, ఇగ్నోర్ అయి ఉంటుంది, ఎందుకంటే సేమ్ డేటా ఉంది కాబట్టి. చూడండి, ఇగ్నోర్ అయిపోయాయి 4 రికార్డ్స్. రండి రిఫ్రెష్ చేయండి. మనం డేటా ఇంపోర్ట్ చేసాము, అసలు ఏమన్నా జరిగిందా? 14 minutes అగో అన్నమాట ఇది. ఈవెన్ చూడండి, క్రియేటెడ్ కూడా 14 minutes అగో. ఇప్పుడు అసలు ఏమైనా జరిగిందా దీనికి? ఏం జరగదు, ఎందుకంటే డేటా సేమ్ ఉంది కాబట్టి. ఓకేనా? సో దీనికి సంబంధించిన 1 or 2 పాయింట్స్ మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది కొలిసి ప్రాపర్టీ. వెయిట్, ఎస్. If we make policy property true for field, yes. If we make police property true for field, okay. If we make police property true for field, if we are sending different data,
different data. It will update data. Okay. So, and if we are sending data, not present in target table. Table. Okay, not present in target table. Amount. It will insert a data. Third, ఇప్పుడు మనం చేసిన యూస్ కేస్ అన్నమాట. If we are sending same data as target table data, ఏమవుతుంది? We are sending same data as target table data. ఏమవుతుంది? It will ignore. Okay. ఇది ఇగ్నోర్ చేస్తుంది. మనం ఇప్పుడు ట్రై చేసిన ఎగ్జాంపుల్ ఇది అన్నమాట. ఓకేనా? మనం నేను అసలు ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇది నాకు ప్రాపర్ గా రాసినట్టు అనిపించట్లేదు. చూసి రాస్తానండి, ప్రాబ్లం లేదు, నాకు ఐడియా ఉంది అని చెప్పాను. ఇప్పుడు మనం ట్రై చేసిన ఎగ్జాంపుల్ ఇది అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఎస్. ఇఫ్ యూఆర్ సెండింగ్ సేమ్ డేటా యాజ్ ఏ టార్గెట్ టేబుల్ డేటా, ఇట్ విల్ ఇగ్నోర్ అయిపోయింది. ఇప్పుడు చేసింది అదే కదా. ఇప్పుడు మనం ఏం ట్రై చేద్దాం? ఇది ట్రై చేద్దాం. If we make Kohli's property true for field, if we are sending different data, it will update data. Okay, first of all, Excel sheet open చేస్తున్నానండి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అసలు ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ కాలమ్ నేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఎక్సెల్ షీట్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అయిందా డౌన్లోడ్? రండి, అయిపోయింది. ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని చిన్న చేంజెస్ చేస్తాను. మళ్ళీ మనము కోహ్లీస్ ప్రాపర్టీ నేమ్ ఫీల్డ్ పెట్టాను, బట్ నేను ఈ ఎగ్జాంపుల్ లో నేమ్ ఫీల్డ్ లో డేటాని చేంజ్ చేయట్లేదు. నేమ్ ఫీల్డ్ లో డేటాని చేంజ్ చేస్తే అది ఇది అవుతుంది అనమాట, ఈ ఎగ్జాంపుల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ పాయింట్ కు వర్తిస్తుంది. అది నేమ్ లో చేంజ్ చేయకుండా మేబీ వాళ్ళ జెండరు, ఈమెయిల్, మేనేజర్ ఏదో సంథింగ్ చేంజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ చేంజ్ చేస్తాను, యూజర్ ఫీమేల్ అంటున్నాను. అనుష యూజర్ ఉంది, అనుష యూజర్ కి వెయిట్ ఇవి కొంచెం ఫార్మాట్ చేద్దాము. అంటున్నాను చూడండి, అనుష డాట్ గాదే అంటున్నాను. ఓకే, ఇది జానకి యూజర్ కి మేనేజర్ ని చేంజ్ చేస్తాను. జానకి యూజర్ కి మేనేజర్ ని చేంజ్ చేస్తాను. ఇప్పుడు డేటా అప్డేట్ చేసినా లేదా చెప్పండి? ఎక్సెప్ట్ వెంకట్ రికార్డుకి తప్పితే రిమైనింగ్ 3 రికార్డ్స్ కి నేను డేటా మాడిఫై చేశాను. ఎస్ఆర్ నో? ఓకే, మాడిఫై చేశాను. అంజీ యూజర్ కి ఏమో జెండర్ మాడిఫై చేశాను, అనుష యూజర్ కి ఏమో ఈమెయిల్ ఐడి మాడిఫై చేశాను, జానకి యూజర్ కి ఏమో మేనేజర్ ని మాడిఫై చేశాను. ఇప్పుడు ఈ డేటాని ఇంపోర్ట్ చేస్తే ఏమవుతుందండి? 3 రికార్డ్స్ అప్డేట్ అవుతాయి అన్నమాట. ఒక రికార్డ్ ఇగ్నోర్ అయిపోతుంది, వెంకట్ రికార్డ్ ఇగ్నోర్ అయిపోతుంది, ఎందుకంటే సేమ్ డేటా ఉంది కాబట్టి. ఈ వెంకట్ రికార్డ్ లో సేమ్ డేటా ఉంది కాబట్టి ఇగ్నోర్ అయిపోతుంది. రిమైనింగ్ 3 రికార్డ్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఒకసారి చూద్దాము. క్లోజ్ చేస్తున్నాను, డేటా అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి, డేటా సోర్స్కి వస్తున్నాయి. ఇది డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు డేటా ఏం మాడిఫై అవ్వలేదు. ఇప్పుడు డేటా మాడిఫై అయింది కాబట్టి ఇది డిలీట్ చేసి కొత్త ఎక్సెల్ షీట్ అటాచ్ చేస్తాను, క్లయింట్ ఇచ్చిన కొత్త ఎక్సెల్ షీట్. కొత్త రికార్డ్ తీసుకుంటే అర్థం కాదు. అశోక్ ఐటీ డెమోలో ఇంకొక రికార్డు లైక్ సంథింగ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అది. ఓకే, సో అశోక్ ఐటీ డెమో డేటా అంటున్నాను. డేటా అటాచ్మెంట్ చేసేసాను. రండి, డేటాని లోడ్ చేయండి. స్టేజింగ్ టేబుల్లోకి ఎవ్రీ టైమ్ ఎన్ని రికార్డ్స్ మీరు ఇచ్చేస్తే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోతాయి అనమాట, అందులో డౌట్ కూడా లేదు. రన్ ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను. చూడండి, ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది మూవ్ అయిపోయింది. ట్రాన్స్ఫార్మ్ హిస్టరీకి వెళ్ళి చూడండి, 3 రికార్డ్స్ అనేవి అప్డేట్ అయ్యాయి, ఒక రికార్డ్ ఇగ్నోర్ అయింది. అది కూడా తెలుసుకోవాలి నేను, అసలు ఏమి ఇగ్నోర్ అయింది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, దట్స్ రైట్.
ఓకేనా? ఇక్కడ మీరు అశోక్ ఐటీ టేబుల్లోకి వెళ్తే క్లియర్ గా అర్థమైపోతుంది ఏ డేటా అప్డేట్ అయింది, ఏ డేటా ఏంటనేది. చూడండి, జస్ట్ నౌ అంజీ రికార్డ్ అప్డేట్ అయింది. అంజీ రికార్డ్కి ఏం అప్డేట్ అయిందండి? జెండర్. ప్రీవియస్ గా చూడ ఏముంది? మెయిల్ ఉందన్నమాట, ఫీమేల్. ఇక్కడ చూడండి ఈ రికార్డ్ కూడా అప్డేట్ అయింది. అనుష రికార్డ్ ఏమైపోయింది? ఈమెయిల్ ఐడి చేంజ్ అయింది, అనుష డాట్ కాదు. ప్రీవియస్ గా ఏముంది? అనుష, ఉత్త అనుష అనే ఉంది. తర్వాత జానకి రికార్డ్ ఏమైంది? జానకి రికార్డ్కి మేనేజరే చేంజ్ అయిపోయింది, డబుల్ టోటల్. ఇక్కడ అబ్రహం లింకన్ ఉంది. నేను ఈ ఫామ్ ని రీఫ్రెష్ చేయలేదు, అందుకనే ఓల్డ్ డేటా కనిపిస్తుంది. ఓకేనా? రీఫ్రెష్ చేస్తే పోతుంది. వెంకట్ రికార్డ్కి అసలు అప్డేట్ అవ్వలేదు, 21 minutes అగో అప్డేట్ అయింది అనమాట. అర్థమైందా ఈ ఎగ్జాంపుల్ అందరికి? ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఆ డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఆ అశోక్ ఐటీ డెమో డేటా ఎక్సెల్ షీటే పట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జానకి 1 అంటున్నాను. ఈ యూజర్ కి జానకి 1 పెట్టాను. ఇక్కడ ఇంకో కొత్త యూజర్ ని కూడా క్రియేట్ చేస్తాను. మేబీ రామ్ అంటున్నాను. ఓకే, మెయిల్ అంటున్నాను. రామ్ @gmail.com అంటున్నాను. సో అబ్రహం లింకన్ మేనేజర్ అంటున్నాను. ఏమవుతుందండి ఇప్పుడు? ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయి, ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి చెప్పండి. ఇక్కడ ఇది రాంగ్ ఇచ్చాను కదా బై మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ ఇందాక రాంగ్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా అప్డేట్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి, ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి చెప్పండి, గెస్ చేయండి. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజీ రికార్డ్ అనేది అప్డేట్ అవుతుంది. ఎందుకంటే మనం పోలీస్ ప్రాపర్టీ ఏదైతే ఇచ్చామో అది సేమే ఉంది. ఆ రికార్డ్ లో డేటా మాడిఫై చేసాం జెండర్ ఫీల్డ్ లో, ఈ రికార్డ్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ రామ్ అనే రికార్డు న్యూ రికార్డ్ అన్నమాట. ఓకేనా? ఇన్సర్ట్ అవుతుంది, ఎందుకంటే పోలీస్ ప్రాపర్టీలో కొత్తగా వచ్చింది. కొత్తగా రామ్ అనేది ప్రీవియస్ గా లేదు అశోక్ ఐటీలో, అందుకని కొత్తగా క్రియేట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ ఇందాకలా మన అశోక్ ఐటీ టేబుల్ లో జానకి అనే రికార్డు ఉంది, బట్ జానకి 1 అనే రికార్డ్ లేదు కాబట్టి ఇది కూడా ఇన్సర్ట్ అవుతుంది. అంటే 2 రికార్డులు ఇన్సర్ట్ అవుతాయి, ఒక రికార్డ్ అప్డేట్ అవుతుంది, అంజీ రికార్డ్ ఒకటి. ఓకేనా? సేవ్ చేసేస్తున్నాను, ఇది సేవ్ క్లోజ్ చేసేస్తున్నాను. రండి, అశోక్ ఐటీ డెమో అన్ని క్లోజ్ చేస్తాను. ఇది ఉన్నాయండి, ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఇదేలేండి లాస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజుకి. ఓకేనా? డెమో 1 ఓపెన్ చేస్తున్నాను. చూస్ ఫైల్ డౌన్లోడ్స్ లో ఫైల్ ఏదో మనం మాడిఫై చేసింది. ఎస్, రండి, లోడ్ ఆల్ రికార్డ్స్, రన్ ట్రాన్స్ఫర్. పోలీస్ ప్రాపర్టీ అన్ని సెట్ చేసి పెట్టాం. అక్కడ చూడండి స్టేజింగ్ టేబుల్ 5 రికార్డ్స్ అని కూడా కనిపించింది. ట్రాన్స్ఫర్, ఎస్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం రండి. ట్రాన్స్ఫర్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేయండి. ఏమైంది? ట్రాన్స్ఫర్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేస్తే 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యాయి, ఒక రికార్డ్ అప్డేట్ అయింది, 2 రికార్డ్స్ ఇగ్నోర్ అయ్యాయి. అసలు ఏంటో చూద్దాం రండి. మొత్తం రాకమ్ అండ్ రిఫ్రెష్ చేయండి. చూడండి, అంజీ యూజర్ యాడ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది? అంజీ యూజర్ ఏమైంది? 24 minutes అగో క్రియేట్ చేసాము, జస్ట్ నౌ అప్డేట్ అయిపోయింది అనమాట. జెండర్ ఫీల్డ్ అప్డేట్ అయింది జనరల్ గా. నెక్స్ట్ జానకి 1 కి రండి. ఏమైంది? జానకి 1 రికార్డ్ క్రియేట్ అయింది. రామ్ అనే రికార్డ్కి రండి, జస్ట్ నౌ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? మరి జానకి రికార్డ్ ఆల్రెడీ ఉంది కదా, రామ్ రికార్డ్ అంటే ప్రీవియస్ గా లేదు, క్రియేట్ అయిందంటే ఓకే అనుకోవచ్చు. మరి జానకి రికార్డ్ ఆల్రెడీ ఉంది కదా, మరి జానకి 1 అనే రికార్డ్ క్రియేట్ అవ్వడం ఏంటి? ఎందుకంటే మనము ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ లో పోలీస్ ప్రాపర్టీ ట్రూ పెట్టిన ఫీల్డ్ వచ్చేసి నేమ్ అన్నమాట. ఆ నేమ్ ఫీల్డ్ లో ఏదైనా ఒక కొత్త నేమ్ వస్తే అది కొత్త రికార్డ్ గా ట్రీట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ జానకి 1 అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోలేదు, అశోక్ ఐటీ టేబుల్ లో లేదు, అందుకని ఒక కొత్త రికార్డ్ గా క్రియేట్ చేస్తుంది అనమాట, అప్డేట్ చేయకుండా. ఓకేనా? అంజి గారు కొలిసి అనేది 2 పెట్టుకోవచ్చా? ఈమెయిల్ ఐడికి పెట్టుకోవచ్చు, మల్టిపుల్ కొలీస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఇంటర్వ్యూలో కూడా అడుగుతారండి క్వశ్చన్, కెన్ వి యూస్ కోలీస్ ప్రాపర్టీ ఫర్ మల్టిపుల్ ఫీల్డ్స్ ఇన్ ద టేబుల్ అని చెప్పేసి. ఎస్,
ఓకే, ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటున్నాను. అటెండెన్స్ అయితే రోజు రోజుకి తగ్గుతుంది. ప్లీజ్ ఆబ్సెంట్ అవ్వద్దు. ఆబ్సెంట్ అయితే అర్థం అవ్వదు మీకు, ఓకేనా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు కూడా ఇంపోర్ట్ సెట్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఈ రోజు క్లాస్ వినకుండా రేపు వస్తే ఏమర్థం అవుతుంది? అంత కొత్తగా ఉంటుంది అనమాట. అందుకోసమని చెప్తాను ఆబ్సెంట్ అవ్వద్దని. ఎస్, అటెండెన్స్ తీసుకున్నాను. ఇంకేమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను.